'కుటుంబస్థాన్' మూవీ రివ్యూ. ఈ మూవీ జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో గూడా. ఎవరైనా చూడకపోతే అర్జెంట్‌గా చూసేయండి. సినిమా చాలా బావుంది. 'మణికందన్' మన అందరికి తెలిసిన యాక్టర్. ఎందుకంటే 'గుడ్ నైట్' సినిమా చాలా మంది చూసారు. అలాగే 'లవర్' మూవీ గూడా చాలా మంది చూసారు. యాక్చువల్లీ ఎందుకంటే ఈ 2 మూవీస్ చాలా ఫేమస్. ఆయన నుంచి వచ్చిన నెక్స్ట్ మూవీయే 'లవర్' తర్వాత ఈ 'కుటుంబస్థాన్.' ఇందులో యాక్ట్రెస్ గూడా మన తెలుగు పర్సనే శాన్వి. యాక్చువల్లీ సినిమా చాలా బావుంది. 'మణికందన్' యాక్టింగ్ అయితే స్పెషల్లీ ఆ సినిమాలో సిట్యుయేషన్స్, సినిమా స్టోరీ ప్రోగ్రెస్ గూడా చాలా న్యాచురల్‌గా ఉంటది. లైక్ సడెన్‌గా హీరో ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ సడెన్‌గా రిచ్ అయిపోవడం అట్లా గాకుండా ఎవ్రీ స్టెప్ ఇన్ ద మూవీ లైక్ స్క్రీన్ ప్లే చాలా నీట్‌గా రాసుంటది. ఎమోషన్స్ కూడా చాలా నీట్‌గా బ్లెండ్ అయ్యి ఉంటాయి. వాళ్ళ మదరు, ఫాదరు, వైఫ్, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళందరూ హీరో లైఫ్‌ని ఎలా ఇంపాక్ట్ చేశారు. హీరో పుట్టబోయే బిడ్డ, హీరో వాళ్ళది లవ్ మ్యారేజ్. అది ఆల్మోస్ట్ లైక్ ఎవరింట్లో ఇష్టం లేకుండా లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్‌లో చేసుకుంటారు. సినిమాలో స్టార్టింగ్ ఇనీషియల్ షాట్స్ అవే ఉంటాయి. వాళ్ళ బావ క్యారెక్టర్ చేసినతను కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి మూవీ ఎండ్ అయ్యే టైంకి ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ కనెక్ట్ అయితాడు మూవీకి. ఎందుకంటే మూవీలో కోర్ పాయింట్ అనేది ఏదో ఈ ఈ మెథడ్‌లో తీసుకెళ్ళాలనకుండా ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతిదానికి పే ఆఫ్ ఇచ్చాడు క్లైమాక్స్‌లో. అంటే క్లైమాక్స్‌లో కార్ సీక్వెన్స్ ఉంటది. అందులో అన్ని క్యారెక్టర్స్ వాళ్ళతో ఇంకో క్యారెక్టర్‌కున్న ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ సీక్వెన్స్ ఎస్పెషల్లీ చాలా హిలేరియస్‌గా ఉంది. మణికందన్ గారు యాక్టింగ్‌కి తోపసలు. నేను యాక్చువల్లీ ఆయన 'గుడ్ నైట్' మూవీ నాకు చాలా ఇష్టం. 'లవర్' మూవీ నాకు అంత ఎక్కలేదు. ఎక్కే వాళ్ళకి చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంది. బట్ మనం సింగిల్స్ ఇంతకే కాబట్టి ఎక్కలేదేమో. బట్ ఈ 'కుటుంబస్థాన్' నాకు పిచ్చగా ఎక్కింది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మస్ట్ వాచ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా సజెస్ట్ చేయండి.